దేశంలో దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తోందన్నారు. పార్లమెంట్లో అదానీ అంబానీ విషయాన్ని ప్రస్తావిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం. దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది. హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ దేశానికి మంచిది కాదు. హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. జరుగుతున్నది ఏంటి? ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాదర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే? రాముడు మాకు లేడా, శివుడు మాకు లేడా, ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. దేవుడు అందరి వాడు. డబ్బు, అధికారము, పేదతనము, నిరుపేదతనము, ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు. అటువంటి దేవుణ్ణి కొలిచే అవకాశం అందరికీ ఉంది. అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారికి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే, రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుటల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటారు? చరిత్ర ఎక్కడుంది? ఏం చరిత్ర ఉంది? ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు బలహీన వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక అదానీ అంబానీకి స్నేహితుమిందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళీ రాముని ముందర తెచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది. దీనికంటే దురదృష్టం లేదు.